ఇప్పుడు విశ్వాసము ద్వారా, ఎవని యందు? క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనకి నిత్య జీవం. ఆయన యందు విశ్వాసము ద్వారానే మన ఆత్మరక్షణ, ఆయన యందు విశ్వాసము ద్వారానే మన ప్రార్థనకు జవాబు, ఆయన యందు విశ్వాసము ద్వారానే మనకు రోగములకు స్వస్థత, ఆయన యందు విశ్వాసము ద్వారానే దురాత్మల నుండి విడుదల, ఆయన యందు విశ్వాసము ద్వారానే సమస్యల నుండి విడుదల, ఆయన యందు విశ్వాసము ద్వారానే గొడ్రాలు గర్భవతిగా అవుతుంది, ఆయన యందు విశ్వాసము ద్వారానే శాపము తొలగుతుంది, ఆయన యందు విశ్వాసము ద్వారానే నానావిధ వేదన నుంచి విడుదల కలుగుతుంది, ఆయన యందు విశ్వాసము ద్వారానే ఆయనవన్నీ పొందగలం. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా మనం ఏది పొందలేం. చెప్పండి, సైతాను మీద జయం కూడా ఎవరిని యందు విశ్వాసాన్ని బట్టి? అది పత్రికలో ఉంది, యోహాను పత్రికలో. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. దేవునికి ఇష్టం కావాలంటే, దేవుని దగ్గర నుండి కార్యాలు పొందాలంటే అదే లెక్క. ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు చెప్పండి, మనకు పునాది ఏది? అది లేకుండా మనకి ఏమీ లేదు. అందుకే భక్తులు విశ్వాసం 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 పొద్దుగూకులు అదే చెబుతుంటారు. ప్రార్థన చేసేటప్పుడు కూడా, అమ్మ ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసం ఉంచు, దేవుడు కార్యం చేస్తాడని చేస్తాం. అయ్యా నేను విశ్వాసం ఉంచుతున్నాను, అయ్యా ప్రార్థన చేయ్యా, నాకు జవాబు రావాలి. అయితే ఈ విశ్వాసము దేవుని యందు విశ్వాసం ఉంచటమే కాదండి, దేవుడు మన యందు కూడా విశ్వాసం ఉంచాలనేది ట్విస్ట్. అర్థమైందా? దేవుని యందు విశ్వాసం ఉంచటం అనేది మన వ్యక్తిత్వంలో ఉండాలి. దేవుడు మనల్ని విశ్వసించటానికి తగిన జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఇది ట్విస్ట్, ఇది మలుపు. దేవుడు నమ్మదగిన వాడా కాదా? అయ్యా నీ విశ్వాస్యత గొప్పదన్నాడు దావీదు. విశ్వాస్యత అంటే నమ్మకత్వం. మనం దేవుని యందు విశ్వాసం ఉంచి సమస్తమును పొందుతున్నాం. కానీ దేవుడు కూడా మనల్ని విశ్వసించాలి అనేది మనలో చాలామంది పట్టించుకోం. అందరూ వినండి నాన్న, బయటోళ్ళు లోపలోళ్ళు అందరూ వినండి, దీన్ని వర్ణించి ముగిస్తా. ఏం చెప్పాను ఇప్పటిదాకా? మనం ఏం చెప్పాం? దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా అన్నీ పొందగలమని చెప్పాను. అలాగే మనము దేవుని యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, దేవుడు కూడా మన యందు విశ్వాసం ఉంచాలి. ఇది ఒక పాయింట్ ఉందని మీకు తెలుసా? షాలేమన్నా నువ్వు నమ్మటం ఓకే, షాలేమన్నా నిన్ను నమ్ముతాడా? అది పాయింట్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అయ్యా దేవుణ్ణి నువ్వు నమ్ముతావు ఓకే, ఆయన నమ్మదగిన వాడు, బలవంతుడు, శక్తివంతుడు, శౌర్య పరాక్రమములు కలిగిన వాడు, మాట తప్పనివాడు, మాట మీద నిలబడేవాడు, వంచన ఎరగనివాడు, యథార్థవంతుడు. మరి అన్ని క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయి కనుక నువ్వు ఆయన నమ్మొచ్చు. కానీ ఆ దేవుడు నిన్ను నమ్మగలడా అనేది ఒక కీలకమైన మేజర్ పాయింట్. ఈరోజు మన వ్యక్తిత్వం అనే మందిరంలో దేవుని విశ్వసించటమే కాదు, దేవుని నమ్ముటయే కాదు, దేవునికి నమ్మకముగా ఉండుట అనేది కూడా ఉండాలి. ఇది ఎలాంటిదంటే పిల్లర్స్ లాంటిదన్నమాట. ఈ మొత్తం మందిరానికి ఆధారం ఆ స్తంభం ఎలాగో, పునాదేమో క్రీస్తు, పునాది క్రీస్తు, ఆయన మీద మనం విశ్వాసం అనేటువంటి స్తంభము అంటే నమ్ముట, నమ్మకముగా ఉండుట. ఈ రెండు ఎలాంటి అంటే మన భక్తి జీవితానికి మా పిల్లర్స్ లాంటి. అవి లేకపోతే టోటల్గా మన జీవితమే, ఆత్మీయ జీవితమే, వ్యక్తిత్వమే కూలిపోతుంది. నేను దాని మీద బాగా దృష్టి పెట్టాను. మీరు బైబిల్ గ్రంథంలో పరిశీలిస్తే దేవుడు భక్తులందరిలో వెతికింది విశ్వాసం మాత్రమే కాదు, విశ్వసనీయత కూడా వెతికాడు. నీలో విశ్వాసం ఉంటే గొప్పదే అది, కానీ విశ్వసనీయత అనేది ఉందా నీలో?
ఇప్పుడు కొంతమంది శ్రమలు పడేవాళ్ళు ఏబుతో పోల్చుకుంటారు. ఎవరితో పోల్చుకుంటారు? ఏబుతో పోల్చుకుంటారు. ఏందన్నా నా బాధలు నీకేం తెలుసు అన్నా, ఏ పడ్డట్టు పడుతున్నానన్న కష్టాలు అంట. ఎవరు పడ్డట్టు? ఏ పడ్డట్టు పడుతున్నానన్న కష్టాలు అని. ఓయమ్మో, ఏబులాగా నేనంటాను నీకంత సీన్ లేదంట. నీకంత సీన్ లేదంట. ఏబు ఎక్కడా, నువ్వెక్కడా? మీరు చెప్పండి. పాప నువ్వులేమ్మా, ఆ బిడ్డ మీద ఒక 50 కేజీలు బస్తా వేద్దామా? నమ్మకం కుదిరిద్దా మనకి? కూర్చోమ్మా. చిన్నోడ నువ్వు లేరా? వాడి మీద ఒక 50 కేజీలు బస్తా వేద్దామా? చెప్పండి. అంత ఆయువు ఉందా వాడికి? వాడి కెపాసిటీకి ఎంత బరువు వేయచ్చు? వాడికి 10 కేజీలే ఎక్కువ. వాడికి 10 కేజీలే ఎక్కువ. దానికే వాడు ఇట్టు అంటుంటాడు. ఒక 5 కేజీలు వేస్తే ఏదో కాస్త తైతక్కలాడకుండా పోతాడు చిన్నగా. అవునా? నువ్వు లేరా బాబు? వీడిని ఎత్తిన ఎంత వేయచ్చు? ఒక 50? పర్లేదు, మోతాడా? అనుమానమేనా? ఏందిలా 50 మోయలేమంటున్నారు వాళ్ళు? వేయొచ్చు ఒక 50 మోస్తావు. ఒక 50 కేజీలు, ఒక 50 వేయొచ్చు వాడి మీద. నమ్మకం కుదిరింది మీకు మనిషిని చూడగానే? ఒక 50 వేయొచ్చు. నా మీద ఎంత వేయొచ్చు? నీకేం మేర ఒక 100 వేయొచ్చు అంటారా? మీకు దండం పెడతాను, ఏం మొయ్యలేనంత. నా మీద కూడా ఒక 50, ఇంకా ఓపికంటే ఒక 60 వేయొచ్చు. పసిబిడ్డ మీద ఎట్లా వేస్తామండి? ఆయువును ఎరిగి నువ్వు బరువు పెట్టినట్లే దేవుడు నిన్ను శ్రమల చేత సంపూర్ణం చేయాలనుకున్నప్పుడు ముందు ఆయన నీ శక్తిని అబ్జర్వ్ చేస్తాడు. నీ కెపాసిటీ ఏంటో అబ్జర్వ్ చేస్తాడు. ఏబుతో పోల్చుకుంటున్నావు. ఏబు కెపాసిటీ ఎదుగో అంతైతే నీ కెపాసిటీ ఆ బిడ్డ కంటే తక్కువ. మళ్ళీ నువ్వు ఏబుతో ఎట్ట పోల్చుకుంటావు? అంటే దేవుడు ఏబంతటి శ్రమలు నీకు రప్పించాలంటే ముందు నీ విశ్వాస్యతను దేవుడు నమ్మాలి. నీ నమ్మకత్వాన్ని దేవుడు నమ్మాలి. నీకు అంత సీన్ ఉందా లేదా అనేది దేవుడు అబ్జర్వ్ చేయాలి. పర్వాలేదు, కాస్త సెగ తగిలిన తట్టుకునే దమ్ముంది అన్నప్పుడు రాణిస్తాడు సెగ. కొద్ది సెగకే మాడిపోయే రకం అనుకో, ఇక ఏదో తగిలినట్టు టచ్ చేసి వదిలేస్తాడు. కొంతమంది జీవితాలు అలా ఉంటాయి, కొంతమంది జీవితాలు ఇలా ఉంటాయి. సెగ తగలనంత వరకు నమ్మకత్వాన్ని గురించి బాగానే మాట్లాడతారు, నమ్మకంగానే ఉన్నట్టు కనపడతారు. సెగ తగిలితే వాళ్ళ అడ్రస్ కూడా దొరకరు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసం అనే దానిలో విశ్వాస్యత అనేది కూడా అమర్చుకోవాలి. ఏబు అంత కఠినమైనటువంటి శ్రమను అనుమతించిన దేవునికి విరోధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం నోటి మాటతో కూడా తప్పు చేయలేదని గ్రంథములో దేవుడు రాయించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే స్తోత్రము కలుగునుగాక అని దేవుని మహిమపరిచాడే తప్ప నాకెందుకు ఇలా చేశావు, నిన్నెందుకు ఆరాధించాలి, అసలు నీలో నేను ఎందుకు ఉండాలి, నాకు తెలియదు, నిన్ను వదిలేస్తున్నానని పోలా. అది ఏబు నమ్మకత్వం, యథార్థత. ఏదో నమ్మినట్టు నమ్మకంగా ఉన్నట్టు నటించలా, షో చేయలా, కపట నాటకాలు ఆడలా. దేవుని వాక్యం చెప్పింది ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని. మళ్ళీ వాక్యం చెప్పింది పావురం వలె నిష్కపటులను పాముల వలె వివేకులనై ఉండండి. అంటే పావురం నిష్కాపట్యానికి గుర్తు. కపటము లేని వ్యక్తులై యథార్థవంతులై నిజాయితీగా ఉండటానికి కష్టపడండి అన్నాడు. నిన్ను నమ్మిన దేవుడి విషయంలో కానీ, నిన్ను నమ్మిన మనుషుల విషయంలో కానీ నువ్వు యథార్థంగా ఉండాలి. కపటపు నడత నడవద్దు. ఆ వ్యక్తిత్వాన్ని సమాధి చేయి. దేవుడు చెప్పినట్లు దేవునికైనా మనుషులకైనా నమ్మకముగా ఉండునట్లు నువ్వు జాగ్రత్త పడాలి. అది నా పాయింట్. విశ్వాస్యత. దేవుని యందు విశ్వసించుట ద్వారా అద్భుతాలు జరుగుతాయి.
అంతటితో ఆగిపోతే కాదు, దేవునికి విశ్వాసము కలిగి విశ్వాస్యత కలిగి బ్రతికితే ఇంకా జరుగుతాయి. గుర్తుపెట్టుకో, దేవుని నువ్వు విశ్వసిస్తే నీకు ప్రయోజనం. వినండి బాగా, కొంతమేర నీతో ఉన్నవారికి ప్రయోజనం. కానీ దేవుడు నిన్ను నమ్మితే లక్షల మందికి ప్రయోజనం నీ వల్ల, వేల మందికి ప్రయోజనం నీ వల్ల. దేవుడు నిన్ను నమ్మితే, మళ్ళీ చెప్పండి నేనేం చెప్పాను, దేవుడిని నువ్వు నమ్మితే నీకు నీతో కూడా ఉన్నవారికి కొంతమందికి ప్రయోజనం. ఏంది? దేవుణ్ణి నువ్వు నమ్మితే. కానీ దేవుడు నిన్ను నమ్మాడు అనుకో, ఇక నువ్వు వేల మందికి లక్షల మందికి దీవెన. అది ఎంత కీలకమో చూడండి, దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలో చూడండి. దేవుణ్ణి నువ్వు నమ్మటం గొప్ప విషయమే, దేవుడు నిన్ను నమ్మటం ఇంకా గొప్ప విషయం. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరినీ దేవుడు నమ్మాడు, అందుకే చరిత్ర పుటల్లోకి ఎక్కారు. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు, దేవుడు కూడా వాళ్ళని నమ్మాడు అనటానికి బోలుడని రుజువులు. ఏబు లైఫ్ చూశారు కదా, ఏబు టెస్ట్లో పాస్ అయ్యాడు. అంత కఠినమైన శ్రమలు వచ్చిన తన విశ్వాస్యత విడవలేదు. చివరికి భార్య ఏమందో తెలుసా? ఒక్కసారి ఏబు గ్రంథము 2వ అధ్యాయము, నీవింకను నీ నమ్మిక వదలకయుందువా, నీ విశ్వాస్యత వదలకయుందువా. ఒక్కసారి ఆ వచనం చదువునా శామ్యూయల్. 8వ వచనం, అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఏది పట్టుకున్నాడండి? యథార్థత. ఏది పట్టుకున్నాడు? యథార్థత. దాన్నే మరొక రకంగా చెప్పాలంటే నమ్మకత్వం. నువ్వు ఇంకా నీ యథార్థత వదలకుంటావా అంటే ఇది ఎలాంటిదో తెలుసా? ఓసారి ఓ భార్య నా దగ్గరకు వచ్చి భర్తను గురించి చెప్పి ఏడుస్తూ ఒక బాంబు పేల్చింది. ఆ దుర్మార్గుడిని నేను ఎంత ప్రేమించాను అన్న, నా కళ్ళ ముందే పాపం చేస్తున్నాడు అన్న వాడిని ఏం చేయాలి? చూసి 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 నాకు విసుగు పుట్టి నాకేమనిపిస్తుందో తెలుసా అన్నా అంది. ఏమనిపిస్తుందమ్మా అన్నా? నేను కూడా వాళ్ళేగా చేయాలనిపిస్తుంది నాకు అంది. అంటే ఏంది? వాడు వ్యభిచారం చేస్తున్నాడు, నా కడుపు రగిలిపోతుంది, ఇక నేను మాత్రం ఎందుకు అన్ని కంట్రోల్ చేసుకోవాలి? వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, నేను కూడా ఏదో ఒక దారి చూసుకుంటాను. అప్పుడు నేను అన్నాను, అమ్మా వాడు పంది, నువ్వు గొర్రె పిల్లని అన్నావు. పందిని చూసి గొర్రె పిల్ల ఎప్పుడు పందిలాగా మారదమ్మా. గొర్రె పందే అయ్యా, గొర్రె పందే. కానీ ఇప్పుడు గొర్రె పిల్ల నా దగ్గరకు వచ్చి అంటుంది, మా ఇంట్లో ఉన్న పందిని చూసి విసుగు పుట్టి నాకు కూడా పందిలా మారాలనిపిస్తుంది అంది. అంటే నాకు తెలుసు నువ్వు ముందే పందివేమో. గొర్రె అయితే సచ్చినా అనుకోదు అట్లా, ఎందుకంటే దాని జాతి లక్షణం అది కాదు. పందులతో గొర్రె తిరగదు, తిరిగినా బురదలో మాత్రం పొరలదు. దీనికి నిరూపణగా పరమగీతం 2వ అధ్యాయములో, బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడమ్మా. ఆ దరిద్రుడు యథార్థత వదిలిపెట్టి నీకు ద్రోహం చేసి మరొక స్త్రీతో పాపం చేస్తుంటే నీవు నీ నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను, యథార్థతను వదలకూడదే పిచ్చి తల్లి. దానికి నీకు దేవుడు బహుమానం ఇస్తాడమ్మా అని చెప్పా. యాజ్ ఇట్ ఈజ్గా ఏబు భార్య ఏబు దగ్గరకు వచ్చి వాడిన డైలాగు ఇదే. దేవుడు నీ విషయంలో యథార్థంగా లేడో, దేవుడు నీ విషయంలో యథార్థంగా లేనప్పుడు నువ్వెందుకు ఉండాలి యథార్థంగా? అది ఈరోజు జనాలు చాలామంది అనుకునేది అదేగా, మంచికి పోతే నాకు బాగానే అవుతుంది, ఇక మంచి లేదు, గోంగూర కట్ట లేదు, ఒక్కొక్కటి సంగతి తేలుస్తా అంటారు కదా కొంతమంది. అంటే ఏంది? ఇక మంచి లేదు,
ఏం లేదు, ఇక నేను కూడా వాడెట్టా వంచన చేస్తున్నాడు, నేను అంతే చేస్తాననే మాటలు మనం వింటుంటాం తరచుగా. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోలా. ఏబు భార్య అంటుంది, పొద్దున్న లెగిస్తే రోజు ఒక బలి పశువునిచ్చి బలి చేశావు, ఎందుకయ్యా రోజు ఒక పొట్టేల్ని బలి ఇస్తున్నావంటే పిల్లలు ఏదన్నా పాపం చేశారేమో ఆ దోషం పిల్లల మీద లేకుండా ప్రతిరోజు వారి తరపున ఒక బలి ఇస్తున్నాను అమ్మాయి, పిల్లలకి ఏం కాకుండా అన్నావు. మరి రోజు వాళ్ళ పాప ప్రక్షాళన చేశావు, మరి 10 మంది ఒక్కరోజే చచ్చిపోయారు. ఏం చేశాడు నీ దేవుడు? బీదలకు అన్నం పెట్టాలన్నావు, వస్త్రహీనులకు వస్త్రం ఇస్తే దేవుడు సంతోషపడతాడన్నావు, విధవరాండ్రకు న్యాయం చేస్తే దేవుడు సంతోషపడతాడన్నావు, అందరికీ దానాలు ధర్మాలు చేసావు, దేవుడు సంతోషపడతాడు, దేవుడు సంతోషపడతాడని అందరికీ చేసి చిప్ప చేతికి వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఇవన్నీ చెబుతుంటే ఎక్కడో ఏదో తగులుతుంది కాదు. ఈ డైలాగులు ఎవరు అన్నయ్య గుర్తొస్తున్నాయి కదా నీకు. అదే నువ్వు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీ ఇంట్లో డైలాగులు ఇయ్యాక దేవుడు 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 అని ఎగురుకుంటా పోతాగా. బాగా అయిందిగా. ఏం చేశాడమ్మా నీ యేసుబాబు? నీ యేసుబాబు ఉంటే నీకు ఆ ఇంట్లో అట్ట ఎందుకు జరిగిందమ్మా? నీ యేసుప్రభు ఉంటే ఇన్ని అప్పులు ఎందుకైనాయి అమ్మా? నీ యేసుప్రభు ఉంటే మీ అమ్మాయికి అట్టెందుకు అయిందమ్మా? మీ అబ్బాయికి ఎట్టెందుకు అయిందమ్మా? మీ ఆయన ఎందుకు పోయాడమ్మా? మీ అయ్య ఎందుకు పోయాడమ్మా? ఈ అన్యులైతే రెడీగా ఉంటారు. ఇంట్లో ఏదన్నా జరగటం ఆలస్యం బిరబిరా పరిగెత్తుకుంటూ వచ్చి తెగబోతే అమ్మా అమ్మా ఏం చేశాడమ్మా అమ్మా ఏం మాయదారి యేసుబాబు అమ్మా అమ్మా. ఫస్ట్ వాళ్ళు ద్వేషం నూరిపోసేది యేసు ప్రభు మీదే. నీకేం చేశాడు? ఎంత నీతిగా ఉన్నావు అమ్మా, ఎంత నిజాయితీగా ఉన్నావు అమ్మా, ఆహాహా ఓహోహో అంటారా? మరి ఇప్పుడు ఏబు భార్య కూడా అంతే స్పందించింది. లోకులు ఎలాగో స్పందిస్తారో ఏబు భార్య కూడా అలానే స్పందించింది. ఎంత నీతిగా ఉన్నావు, ఎంత యథార్థంగా ఉన్నావు, ఎంత భక్తిగా ఉన్నావు, దేవుడికి నచ్చిద్ది, దేవుడికి ఇష్టం, దేవుడికి సంతోషం అని అన్నీ చేసావు కదరా పిచ్చోడా. ఏడిరా మరా దేవుడు ఎందుకురా నిన్నింత నాశనం చేశాడు? పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడు, 10 మంది పిల్లల్ని ఒక్కరోజే. ఆస్తులను తీసేశాడు, అంతస్తులు తీసేశాడు, దాసదాసి జనాంగం పోయే అన్నీ పోయి నీ ఒంట్లో ఆరోగ్యం కూడా తీసేసి రోగిష్ఠుడిని చేసి ఆంతును మొత్తాడు కూర్చోబెడితే సిగ్గు లేకుండా ఇంకా హల్లెలూయా స్తోత్రం అంటావా? బుద్ధి ఉండొద్దు నీకు. నువ్వు నీ యథార్థత, ఆయన యథార్థత ఎప్పుడో కోల్పోయాడు, నీ యథార్థత కూడా వదిలే. అంటే ఏబు భార్య పిచ్చివాగుడు ఆగినా ఒక విషయం గుర్తుపట్టిందండి. అమ్మ తెలివి తక్కువదేం కాదు బిడ్డ. ఏం గుర్తుపట్టిందో తెలుసా? దేవుడు నా భర్త విషయములో దేవుడు న్యాయము చెయ్యకపోయినా ఇతడైతే దేవునికి ఇంకా నమ్మకంగా ఉన్నాడు. దేవుడు తన విశ్వాస్యతను కనపరచకపోయిన ఇతడైతే దేవుని ఎడల విశ్వాస్యత అనగా నమ్మకత్వాన్ని కలిగే ఉన్నాడు. దేవుడి విషయంలో ఇతని ఎడల దేవుడు చూపిన ప్రేమ ఫేక్, కానీ నా భర్త ప్రేమ మాత్రం ట్రూ లవ్. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అందుకని ఆయన ఎప్పుడో యథార్థత వదిలేసి నీకు అన్యాయం చేస్తే నువ్వు మాత్రం ఎందుకు నిజాయితీగా ఉండాలి? ఇప్పటిదాకా భజన చేశావు, ఇక తిట్టు. అప్పుడు సిగ్గొచ్చి చేస్తే చేస్తాడు, పోతే పోతాం. అంటే ఏమంటుంది? ఇందాక నేను చెప్పానే, ఆడవాళ్ళు కూడా కొంతమంది తయారై చెబుతుంటారు, వాడు అట్ట తిరుగుతున్నప్పుడు నువ్వెందుకు ఉండాలమ్మా నిజాయితీగా? నువ్వు కూడా ఏదో ఒకటి చూసుకో, నువ్వెందుకు ఉండాలమ్మా చూసుకో. అంటే వాడు యథార్థత వదిలిపెట్టాడు, నువ్వు కూడా వదిలిపెట్టు అని. అప్పుడు నువ్వేమనాలి? చెప్పు తీసుకొని కొడతా సైతం మొహందాను. వాడు దరిద్రుడే, వాడు పందిలాగా పంది పనులు చేస్తున్నాడని నన్ను పందిని కమ్మంటావు. పనికి మళ్ళీ భలే సలహా చేదు పో ఎడు నుంచి అనాలా? ఏమనాలా? పో సైతాన్ పో. నేను ఏసయ్య గొర్రె పిల్లని. వాడు ఏ పంది ఏ బురదలో బొర్లాడో నేను బొర్లాడు. నాకు ఒక నీతి యథార్థత ఉంది. వాడు నాకు అపనమ్మకస్తుడు కావచ్చు, కానీ నేను వానికి నమ్మకంగా ఉంటాను.
వానికి విశ్వాస్యతతోనే ఉంటా. నా విశ్వాస్యతలో నేను తప్పిపోను. అది దేవుడు నాకు అన్యాయం చేసినా నేనైతే ఆయనకి నమ్మకంగానే ఉంటా. ఆయన తప్ప రెండో దానికి నేను వెళ్ళను, ఆయనతోనే ఉంటాను అన్నాడు యోబు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమై ఉండగా. ఏమండి ఎన్నన్నారా అని? ఇది విశ్వాస్యత. దేవుడు నిన్ను నమ్మాలి. చూశాడు, అన్ని ఇచ్చినందుకు స్తుతిస్తున్నాడా, అన్ని తీసినా స్తుతిస్తాడా అంటే తీసినా కూడా దేవుడే అన్నాడు. సైతానుగాడు వచ్చి ఓడిపోయాడు, ఎధవైపోయాడు. ఏబు విశ్వాస్యతని అనగా ఏబు నమ్మకత్వాన్ని శోధించడానికి వచ్చి వాడు ఎధవైపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవునికి ముచ్చటేసింది. ఏబు, నేను ఇంత నల్లగొట్టి ఇంత క్షోభ పెట్టిన నన్ను వదలవే, సరే పో, నువ్వు కోల్పోయింది 500 కదా, ఇప్పుడు నీకు 1000 ఇస్తున్నా, తీసుకో అన్నాడు. నువ్వు కోల్పోయింది 10 మంది పిల్లల్ని కదా, ఇప్పుడు నీకు 20 మందిని. పరలోకంలో 10 మంది, భూమి మీద మళ్ళీ ఏ భార్య తిట్టిందో ఆమెతోనే 10 మంది పిల్లలు. 500 జతల ఎడ్లు కదా, 1000 జతల ఎడ్లు ఇస్తున్నాను, తీసుకోపో. అంత డబల్ 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 డబల్. ఎప్పుడు తన నమ్మకత్వాన్ని కాపాడుకొని దేవుని పాదాలనే హత్తుకొని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు. అర్థమైందా? ఎన్నన్నా రాని, ఎన్నన్నా అనుమతించిన నా దేవుడి నన్ను కొల్లికి తెస్తాడు. ఓకే, విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు సమయాన ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఏరా, ఏం భక్తి, ఏం యేసు ప్రభురా, ఏం ఒరిగిందిరా, అప్పుల పాలయ్యి బస్సు బట్టి మాటలు పడతా గందరగోళం అయిపోయి జీవితం కొలికి రాక ఇబ్బందులు పడతా కూడా ఇంకా యేసు ప్రభు ఏందిరా, వదిలేరా, నేను వదలను, ఏమన్నా అయిపోయి ముంచిన ఆయనే, తేల్చిన ఆయనే, ఉంచిన ఆయనే, తీసుకున్న ఆయనే. ఏం అడుగేశాను తలంతో లోతు నీళ్లలో మునిగి ప్రమాణం చేశాను, ఇక నీవే నా దేవుడు, నిన్ను తప్ప వదలనని. మహారాజు ఏమన్నా చేయనీరా, నేను మాత్రం ఆయన వదిలే ప్రసక్తే లేదురా. అట్లుంటారు కొంతమంది. నేను చెబుతున్నాను, అలా ఉన్నోళ్ళని సిగ్గుపరచలా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, దేవుణ్ణి నువ్వు నమ్మటం మంచిదేనమ్మా, కానీ దేవుడు నిన్ను నమ్మునట్లు నువ్వు సరిగా రెడీ అయితే నువ్వు లక్షల మందికి దీవెన అన్నాను. ఇక రెండో విషయం, ఇప్పటిదాకా ఏం చెప్పాను? శ్రమలో నమ్మకత్వం అన్నాను. పాయింట్ నెంబర్ 1. ఎందులో నమ్మకత్వం అమ్మా? సమస్యల్లో, శోధనల్లో, బాధల్లో, వేదనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, అగచాట్లలో నమ్మకత్వం. ఒక దైవజనుడు చెప్పగా విన్నాను, కష్టకాలం, సేవ జరుగుతున్న దినాలు అవి. కొన్ని కుటుంబాలు మందిరానికి వస్తాయి, ఆరాధిస్తాయి.
ఆ కుటుంబాలన్నీ దైవజనుడికి ఎరుకే. అప్పుడప్పుడు గృహ దర్శనాలు చేస్తూ ఉంటాడు. ఒక కుటుంబం 2-3 వారాల నుంచి మందిరానికి రాకపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదు అని ఆయనకి డౌట్ వచ్చి, మరి ఏ కారణం చేత రావట్లేదో ఏమో అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నారా నా కూర్చోన్నాని కూర్చోబెట్టి ఆయనకి ఆతిథ్యం అంతా చేసి నీళ్ళు అవి ఇచ్చి ఆమె పని మొదలుపెట్టింది. పని మొదలుపెట్టి అన్నం చూసి అన్నం పొయ్యి మీద వేసేసింది. వండేసి వాళ్ళ ఇంట్లో ఆ పచ్చడి ఏదో ఉంటే ఆ పచ్చడేసి ఆ వేడి అన్నం ఆ ప్లేట్లో వేసేసి పళ్ళెంలో వేసేసి ఆయనకి ఇచ్చింది. అన్న తినన్నా, అన్నం ఉంటాయి అని వచ్చావు, మరి తిన్నావో లేదో, తినన్నా తినని చెప్పి కూర్చోబెట్టి తినమన్నారు. ఆయన అన్నం దగ్గర కూర్చుంటే ఆమె కొడుకు వచ్చి కూర్చున్నాడు అక్కడ, చిన్నోడు పసిబిడ్డ. వాడు వచ్చి కూర్చుంటే, నాన్న అన్నం తిని నువ్వు పక్కకెళ్ళు అంటే వాడు ఆకలి అవుతుందమ్మా అని అన్నాడు. అంటే అది తినకూడదు నాన్న, పక్కకి రా అని చెప్పి బిడ్డని ఎత్తుకొని పక్కకి వెళ్ళింది. మీరు తినండి అన్న, వాడంతే అంటాడు, మీరు తినండి అని పక్కకి వెళ్ళింది. ఈయనకు బాధ వేసింది. వాడు ఆకలి అవుతుంది అన్నాడు, అన్నోడిని తీసుకొని పోని వాడికి ఏమన్నా వేసిద్దంటే ఏమి ఇట్లా ఉన్నదంతా ఈయనకే వండింది, ఆయన ప్లేట్లోనే వేసింది, ఇంకా లేదు కూడా. అప్పుడు ఆయన, అమ్మ రాని అమ్మ తినని వాడిని కూడా తినని అమ్మ అన్నట్ట దైవజనుడు. లేదని వాడు తినకూడదులే అన్నాడు. ఎందుకు తినకూడదు అన్నాడు. తినకూడదులే అన్నాను, నువ్వు తినన్నా. ఎందుకు తినకూడదు చెప్పమ్మా, నాకు చెప్పకూడదా చెప్ప. అవి 10వ బియ్యం అన్నా, అవి దేవునికని కేటాయించినాయి. మందిరం కాడికి తీసుకొద్దామంటే ఛార్జీకి డబ్బు లేక రాలేదన్నా. ఈ 2-3 వారాల నుంచి అందుకే రావట్లేదు. ఇంట్లో కూడా ఏమీ లేదన్నా, అందుకే వాడు ఆకలితో వచ్చి నీ దగ్గర కూర్చున్నాడు. అయినా పర్వాలేదన్నా, ఏసై ఇస్తాడు, వాడు ఓర్చుకుంటాడు. ఆయన దైవజనుడు, నువ్వు నా ఇంటికి వచ్చావు, నిన్ను ఖాళీ కడుపుతో పంపకూడదు, నాకు ఉన్నదానిలో అంత ఆహారం పెట్టి పంపించాలి, నన్ను ఏసై ఆశీర్వదిస్తాడు. తినన్నా, అది దేవుని కొరకు కేటాయించింది, అది దైవజనుడు తినదగింది, మేము దాన్ని ముట్టకూడదన్నా. ఏడ్ చేశాడంట అక్కడే, ఏడ్ చేశాడు. ఇంత యథార్థత, ఇంత నమ్మకత్వం, ఇంత విశ్వాస్యత. కన్నీళ్లు పెట్టుకొని, సరేమ్మా 10వ మీ వండావు, నాకు కంచంలో పెట్టేసావు, ఇది నాది, దేవునికి చెందింది, ఇది నాది, బిడ్డకి పెట్టకూడదా అన్నాడు. అప్పుడు మౌనం అయిపోయి, రారా అని వాడిని పిలిచి, నాదే, నా దేవుడిది, నీకు ఇస్తున్నాను అని వాడిని కంచంలో పెడితే వాడు తిన్న తర్వాత అది కూడా తినలేక తిన్నా. తినకపోతే బ్లెస్సింగ్ రా, ఏదో ఒక ముద్ద ముట్టి వాడికే కేటాయించి కన్నీళ్లతో నిలబడి ప్రార్థన చేశాడంట. నా బిడ్డలు పస్తులు ఉంటమేంది ప్రభువా, నా బిడ్డలు పస్తులు ఉంటమేంది ప్రభువా, నీ పిల్లలు కదా, నీ రక్తం ఇచ్చి కొనుక్కున్న నీ సొత్తు కదా, నా బిడ్డలకు పస్తులేంది ప్రభువా, నా బిడ్డలకు కరువేంది ప్రభువా, నా బిడ్డలకు దరిద్రత ఏంది ప్రభువా, ఆశీర్వాదానికి వారసుల్ని చేస్తానన్నావే, ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని పిలిచానన్నావే, శాపానికి ఆస్పదంగా ఎందుకు చేశావయ్యా అని ఏడ్చాడు. ఆ బిడ్డలను ఆశీర్వదించా, ఇంకెన్నడూ ఈ పరిస్థితి బిడ్డలకి కలగకుండాను కాక, నా బిడ్డలకి ఎప్పుడు సమృద్ధి ఉండేటట్టు చేస్తుంది, 10 మందికి పెట్టే స్తోమతి అని కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతుంటే మనసారా ఆ తిన్న ముద్దకి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత
మరుసటి ఆదివారానికల్లా కుటుంబం కళకళలాడుతూ వచ్చేసారంట మందిరానికి. వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన దగ్గరకు వచ్చి చెబుతున్నారంట, అన్నా దేవుడు చూసావు ఎంత కార్యం చేశాడో, దేవుడు చూసావు ఎంత కార్యం చేశాడో. ఆయన అన్యాయసుడు కాదన్నా. ఒక దశలో శ్రమలో నలిపినా ఆయనకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి, ఆయన ఎడల విశ్వాస్యత కనపరిచిన వారికి ఆయన ఏ మేలు కొదువు చేయడన్నా, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అధికంగా చేస్తాడన్నా. అది రుజువు చేశాడో. అది ఈ వారంలోనే జరిగిందన్న. ఏం జరిగిందమ్మా అంటే, వాళ్ళు తోటలో కావలి ఉంటారట. తోటలో పనివారు, వాళ్ళు తోటలో కావలి ఉంటారు. ఆ తోట యజమానుడు వాళ్ళ పిల్లలు వేరే దేశంలో సెటిల్ అయితే అక్కడికి వెళ్ళిపోతానికి రెడీ అయ్యి ఈమె భర్తను పిలిచాడు. పిలిచి, అది ఎకరాల తోట, 2 ఎకరాలు ఉందో 3 ఎకరాలు ఉందో 5 ఉందో తెలియదు. ఎకరాల తోట, చెట్లు ఫలాలు మొత్తం ఉన్నాయి. పిలిచి, ఏయ్ రా, నేను వేరే దేశం వెళ్ళిపోతున్నాను, నా పిల్లలు అక్కడ సెటిల్ అయిపోయారు, మరి నేను అక్కడే ఉండిపోతే మరి తోట ఏం చేసుకునేది? ఇన్నాళ్ళు నాకు నమ్మకంగా ఉన్నావుగా, రా రిజిస్టర్ ఆఫీస్ పోదందా అన్నాడు. దేనికయ్యా? కూలోండి, నేను కూలిస్తే సరిపోయిద్ది నాకు అంటే. కాదు, నోరు మీరు రావాయ్ అని తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆ ఎకరాల తోటను ఆయనకి రిజిస్ట్రేషన్ చేసేసాడు. రిజిస్ట్రేషన్ చేసేసి, పో వినిపో, బాగున్నాడు. ఆ కాగితాలు ఆ వారంలోనే అయిపోయింది. కాగితాలు తీసుకొచ్చి భార్య చేతికి ఇచ్చి, మనం కూలి చేసిన ఈ తోట ఇప్పుడు మన సొంత తోట మాయ అన్నాడట. అక్కడే మోకాళ్ళు ఏడ్చి, పట్టెడు అన్నం దగ్గర నమ్మకంగా నేనున్నా. నా విశ్వాస్యత నేను ఇంత చూపిస్తే, నా నమ్మకత్వాన్ని నేను ఇంత చూపిస్తే, నీ నమ్మకత్వాన్ని ఇంతగా చూపించావా ప్రభువా అని దేవునికి కృతజ్ఞతలు చెప్పి మహిమపరిచి వచ్చి సాక్ష్యం ఇచ్చింది. ఇది యథార్థ సంఘటన అని సదరు దైవజనుడు చెప్పాడు. ఇది మీకెందుకు చెబుతున్నానంటే, దేవుడు ఖచ్చితంగా చూస్తాడు నాన్న. నువ్వు సేవకుడు అయినా, విశ్వాసివైనా, నువ్వు పరిచారకుడు అయినా, పరిచారకురాలివైనా, నువ్వు ఎవరివైనా, నీకున్న కొంచెంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో, నీ విశ్వాస్యత ఏమిటో ఆయన చూసి, నువ్వు ఇంత నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తే ఆయన నమ్మకత్వం ఎంత ఉంటుందో చూపిస్తాడు నీకు. శ్రమలో నమ్మకత్వం, లేమిలో నమ్మకత్వం, సమస్యలో నమ్మకత్వం, వ్యతిరేకతల్లో ప్రతికూలతల్లో నమ్మకత్వం, కులస్తులు మతస్థులు ఎవడు వ్యతిరేకించిన నమ్మకత్వం, పుట్టింది మొదలుకొని గుడ్డివాడైతే యేసయ్య ఉమ్ము ఊసి బురద చేసి కళ్ళకు రాసి స్వస్థపరిస్తే, స్వస్థపరిచిన వాడు యేసయ్యను కలుసుకుందామని పోతే వాడిని అడ్డగించి తీర్పులు తీర్చి వాడిని వెలేశారు. వాడేం లెక్క చేయలే. రే, మీరందరూ మీ కులం, మీ మతం, మీ పిండాకుడు వేసుకుంటే వెళ్ళేసుకోండి, నేను మాత్రం ఆయనకు సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేను. నేను ఆయన పక్షంగానే ఉంటా. ఎందుకంటే నేను గుడ్డోండ్రా. ఎక్కడ గుంటుందో ఎక్కడ గొయ్యుందో నాకు తెలియదు. నేను తినే కంచంలో నాకు ఏం పడిందో నాకు తెలియదురా. నేను తింటాను అట్లనే. మీ కళ్ళు ఉన్నాయి, వెతుక్కొని చీమబడ్డా, చిన్న నలుసుబడ్డా తీసుకొని తింటారు. నాకు ఏం పడ్డా నాకు అర్థం కాదురా, నాకు కనపడదు, అదే తింటాను నేను. రోడ్డు మీద గేదెలు వస్తున్నాయి, పశువులు వస్తున్నాయి, ఏదో వచ్చి నాకు తగిలిద్దో నాకు తెలియదు. ఏదో తగిలి నేను పడితే నన్ను చూసి పక్కపక్క నవ్వుతారు తప్ప నన్ను చేరదీని దౌర్భాగ్యులు మీరు. కానీ నన్ను చూసి దాటిపోకుండా నన్ను తాకి నా కళ్ళను ముట్టి స్వస్థపరిచి నన్ను బాగు చేసి నాకు బ్రతుకునిచ్చిన వాడు నా ప్రభు యేసు ప్రభు. ఈరోజు నేను మీ ముఖాలు చూడగలుగుతున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ముఖాలు చూడగలుగుతున్నాను.
నేను ఇంతకాలం అంధకారమే కదరా నేను చూసింది. ఈరోజు ఇంత చూస్తున్నానంటే ఇది ఆయన దయ, ఆయన కృప. నేను మీ కాదురా, మీ కులాలకి మీ మతానికి కాదు నేను నమ్మకంగా ఉండేది. నేను నా ప్రభువుకు నమ్మకంగా ఉంటాను. నా ప్రభువుకు నమ్మకంగా ఉంటాను. ఏం చేస్తారు? వెళ్ళేస్తారా? వేసుకోండి. కళ్ళు ఇచ్చినోడు కూడుపెట్టలేడా, ఆదరించలేడా? ఆయనే చూసుకుంటాడు. వేసుకోండి. మీరు నన్ను లేటంగా, నేనే నన్ను ద్వేషించి నా బాగుని మంచిని కోరని ఈ దిక్కుమాలిన ఊరు, ఈ దిక్కుమాలిన కులం, ఈ దిక్కుమాలిన మతం నాకొద్దు, నేనే వెళ్ళేస్తానా బా. నేను బయటకు వచ్చేస్తే యేసు ప్రభు వెతుక్కుంటాం వల్ల వాడి దగ్గరికి వచ్చాడు. యేసయ్య వచ్చి కూర్చున్నాడు వాడి దగ్గర. పాపం ముట్టినప్పుడు సిలోయమను కోనేటి దగ్గర కళ్ళు కడుక్కోమని పంపించినప్పుడు యేసయ్యని చూడలేవాడు, కళ్ళు లేవుగా. చూపు పొంది వచ్చేటప్పటికి ఈయన లేడు, వాళ్ళు రానిలే, ప్రభుని చూడలా. ఈయన వచ్చి అడుగుతున్నాడు, నిన్ను స్వస్థపరిచిన వాడిని నువ్వు ఎరుగుదువా అంటాడు. ఎరగనయ్యా, ఆయన ఆడు చూడండి ఇచ్చారయ్యా దరిద్రులు. వాళ్ళ కులకట్లు మతకట్లు పెట్టి నాకు పంచాయతీలు పెట్టి తీర్పులు తీర్చి నన్ను ఏడరానిచ్చారయ్యా ఆయన దగ్గరికి. ఆ ఊరు మొత్తం పోయినా పర్వాలేదా, నాకు ఆయన అందకుండా పోయాడని నేను ఏడుస్తూ కూర్చున్నాను ఇక్కడంటే. నీవు చూచుచున్నవాడు, నీ ఎదుట నిలిచినవాడు ఆయనే అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడి, నాకు నువ్వు కావాలి ప్రభువా, నీ కృపే కావాలి. నా బాగుని, నా మంచిని ఓర్వని ఆ కులం, ఆ మతం నాకొద్దు. ఆ పొందిన మేలేదో పొందాను, ఆయనకి చెప్పకపోతే ఏం పోయిందిలని కృతజ్ఞత హీనంగా నమ్మకత్వం లేకుండా అతడు లేడో. ఆ ఒక్క కార్యాన్ని చూసి అతడు మొత్తం ఊరు మొత్తానికి అడ్డం తిరిగాడు. అది నమ్మకత్వం అంటే. కులస్తులు ఊరుకోరు, మతస్థులు ఊరుకోరు, వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరని వాళ్ళకి వీళ్ళకి జడిసి పిరిగి పందలాగా రక్షణలోకి రాకుండా, ప్రభువుని హత్తుకోకుండా, మారు మనసు పొందకుండా, దేవుని సహవాసానికి దూరమే బ్రతుకుతూ నేను భక్తుండని చెబుతున్నావు, సిగ్గుందా నీకు అని అడగాలనిపిస్తుంది నాకు. పిరిగి పంద దద్దమ్మ, సిగ్గు తెచ్చుకో, రోషం తెచ్చుకో. నువ్వు నమ్మింది సత్యం అనే సంగతి నీకు తెలిస్తే ఊరికైనా అడ్డం తిరిగే దమ్ము నీకుండాలి. దేవునికి నమ్మకంగా బ్రతకడానికి ఆమూలాగ్రం సిద్ధపడాలి. 3 విషయాల్లో నమ్మకత్వం చెప్పాను నేను. 1 శ్రమలలో నమ్మకత్వం, 2 లేమిలో, దరిద్రతలో, ఇబ్బందిలో నమ్మకత్వం, 3 కుల కట్ల విషయంలో, మత కట్ల విషయంలో, బంధుజనుల విషయంలో దేవుని సాక్షిగా ఉండుటలో నమ్మకత్వం. నమ్మకస్తులు వెతుక్కుంటాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇచ్చాడు సంఖ్యాకాండం 12వ అధ్యాయములో. దైవజనులారా ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు ఆత్మల నిమ్ము, ప్రభువా నాకు ఆత్మల నిమ్ము, ప్రభువా గొప్ప పరిచర్య చేయాలి, విస్తారమైన ఆత్మల్ని రక్షించాలి, ప్రభువా గొప్ప సేవ చేయాలయ్యా, నన్ను వాడుకో అని దైవజనుడు అలా ప్రార్థన చేస్తారు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు నీకు విస్తారమైన మందను అప్పగించాలంటే ముందు నీ నమ్మకత్వాన్నే చూస్తాడు. నమ్మకం లేనటువంటి వాడికి, అపనమ్మకస్తుడికి గొర్రె మందను అప్పగిస్తే రోజుకు ఓదాన్ని కోసుకు తింటాడు. మందన అప్పచెప్పాలంటే ఏమై ఉండాలా? మందన గాచేవాడు నమ్మకస్తుడై ఉండాలి. విశ్వాసము గలవాడే కాదు, విశ్వాస్యత గలవాడై కూడా ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని మోషేలో చూశాడు, ఆ నమ్మకత్వాన్ని అబ్రహాములో చూశాడు, ఆ నమ్మకత్వాన్ని యాకోబులో చూశాడు. అల్లుడు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, నా గృహదేవతలను ఎందుకు దొంగిలించి తెచ్చుకున్నావు అన్నాడు యాకోబు మామ యాకోబుతో. ఎవడికి కావాలరా నీ గృహదేవతలు, నీ బొంద, నాకెందుకు? జీవము గల దేవుడు,
సర్వశక్తి గల దేవుడు, అబ్రహాము ఇస్సాకును నా పితరులు సేవించిన దేవుడు, నేటి వరకు నాకు తోడై ఉండి అడుగడుగున నన్ను కాపాడుతూ వచ్చిన దేవుడు, నువ్వు నన్ను మోసం చేస్తే నీ మోసాల్లోంచి నన్ను బయటికి తెచ్చిన నా దేవుడు, రోషము గల దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఎల్ షడ్డాయ్ నాకుంటే నీ గృహదేవతలు నాకెందుకురా జఫమావా? చూసుకో, అవి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు చావాలన్నాడు అంతే. ప్రాణాలతో కూడా ఉండకూడదు. వాళ్ళు శపిస్తున్నా అవి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు చచ్చిపోవాలన్నాడు. అవి రాహేల్ దగ్గర దొరికినాయి, దారిలోనే చచ్చిపోయింది. ఎంత రోషమో చూడు. తన దేవుని విషయంలో యాకోబుకున్న నమ్మకత్వం ఒప్పుకోడు, నిద్రలో కూడా ఒప్పుకోడు ఇంకొక దాన్ని. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తున్నాడు మీకు. అలాంటి నమ్మకత్వమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉండే దైవజనుడు ఉంటే, అలాంటి నమ్మకమైన వ్యక్తులుగా ఇక్కడున్న వాళ్ళలో సంఘం ఉంటే, అప్పుడు ఆ ఫోర్స్ని ఇక నువ్వు అంచనా వెయ్యలేవు. ఆ వ్యక్తుల విషయంలో దేవుడు కదిలేటువంటి ఆ కదలికని నువ్వు అంచనా వేయలేవు. కానీ అలా కాదు, మంచోడు బుద్ధి మాంసం దగ్గర అని కొన్ని సందర్భాల్లో కొంతమంది బతుకులు బయటపడుతుంటాయి. నేను నవ్వుకుంటా ఉంటా. జాగ్రత్తగా ఉండాలి. మన బుద్ధిని కనిపెడతాడు ఆయన, మన వ్యక్తిత్వాన్ని పరిశీలన చేస్తాడు. అయ్యా విసుగుపడుతుందా నేను చెప్పేది ఏమన్నా? అయ్యా ఏమైనా ఇబ్బందిగా ఉందా? నడువులు లాగటం కానీ, కాళ్ళు తిమ్మిరెక్కటం కానీ, నిద్ర రావటం కానీ. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా వినండి. పట్టెడన్నానికి విశ్వాస్యత చూపించింది, దేవుడు ఎంత విశ్వాస్యత చూపించాడో చూడు. ఆ కొంచెము ముద్దలు బిడ్డను కూడా తినేయకుండా పక్కకు లాగింది. అది దేవుడిదిరా అని, అది దేవుడిదిరా అని పక్కకు లాగినందుకు దేవుడు ఆగాడా? ఆ విషయంలోనే కాదమ్మా, నా జీవితంలో కూడా చేశాడు. రేషన్ బియ్యం ఉన్నదే కొంచెం, మాకే జరగటం కష్టం. ఆదివారం ఆరాధన అయిపోయినాక 10 మంది ఉన్నారు మిగిలినాడు, వేరే వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. శాంతినగర్లో పరిచర్య మొదలు పెట్టినప్పుడు, అమ్మ వాళ్ళు ఇప్పటిదాకా వాక్యం విన్నారమ్మా, ఇప్పటిదాకా వాళ్ళు వాక్యం విన్నారమ్మా, పాపం వాళ్ళు వెళ్తున్నారమ్మా, వాళ్ళని ఖాళీ కడుపుతో ఏం పంపిద్దామే, కాస్త అంత అన్నం వండి పెట్టమ్మా అన్నా. ఉన్నదే కొద్దిగా, అదే పెట్టమ్మా, దేవుడు చూసుకుంటాడులే అమ్మా పెట్టి అందులోనే వండి పెట్టేశాను. ఆ 10 మంది కడుపులు నింపి పంపించాను. 2 కిలోలు మొదట మా అమ్మ వండింది, 2 కిలోలు అన్నం. ఈరోజు కింటాలు వండుతున్నాడు. మెతుకుపోతే బతికే పోయిద్ది అనుకుంటే ఎట్టా? కాదయ్యా, నువ్వు సేవకుడివైనా, సేవకురాలివైనా, విశ్వాసురాలివైనా, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు పరిశుద్ధాత్మను కలిగిన దానివి, కలిగినోడివి, నువ్వు యేసు రక్తం చేత విమోచింపబడిన దేవుని పాత్రవే. లోకస్తులు పిసిని కొట్టుతనంతో, పీనాస్తనంతో, దరిద్ర కొట్టు స్థితిలో ఉన్నట్టు నువ్వు ఉండకూడదు కదా. నేనే కాదు, నాతో పాటు 10 మంది కడుపులు నింపే మనసు నాకు ఉండాలి అని అనుకోవాలి. ఇరుగు పొరుగుల్ని కనిపెట్టాలి, వాళ్ళకు ఉందా లేదా, పిల్ల జల్ల పాపం తింటున్నారా, పస్తులు ఉంటున్నారా, అమ్మాయి తీసుకెళ్ళు, పిల్లలు ఏంది ఉసురుమంట తిరుగుతున్నారు, తీసుకెళ్ళు. అక్క నీకే కొంచెం ఉంది, నాకేం పెడతావే అక్క, దేవుడు చూసుకుంటాడు, తీసుకెళ్ళవి తిక్కలదన్న, రేపటి సంగతి నాయనే చూసుకుంటాడు, ముందు తీసుకెళ్ళి పిల్లలు పస్తులు అనే మమత. కొంచెంలో నమ్మకత్వం, నా దేవుడు విస్తారమైనటువంటి కార్యాలు. నేనే సాక్ష్యం. మరి ఇప్పుడు వాళ్ళకి ఎకరాలు ఇచ్చాడంటే నీకు అనుమానమా? చెప్పరే. ఎంత నమ్మకత్వం చూపించింది? కొంచెంలో నమ్మకత్వం చూపించింది. ఆయన ఎంత నమ్మకత్వం, లైఫ్ మొత్తం లైఫ్ ఇచ్చేశాడు ఆమెకి, ఆ కుటుంబానికి జీవితం ఇచ్చేశాడు.
ఎకరాల తోట అంటే ఇక బతికేయచ్చు. ఓనర్లాగా కూలీలనే ఓనర్లను చేసి పడేసి. మనిషికి దయ పుట్టించే దేవుడేగమ్మా. దేవుడు దయ పుట్టించకుండా ఓనర్ వచ్చి ఇదిగో నీకు రాని రాసిపోతాడా? అది చేసిన కష్టానికి కూలిచ్చే ఇవ్వకుండా ఎగ్గొట్టే వాళ్ళు ఎంతమంది యజమానులు లేరు? ఎదవలో నిలువున ఆవంతున గాడి చాకిరి చేయించుకొని నిలువున డబ్బులు ముంచేసిన వాళ్ళు ఎంతమంది లేరాయా? చేసిన కూలి ఇస్తారు నమ్మకంగా. ఓ అబ్బా 20 సార్లు తిప్పుతాడు వాడిని. మనసొప్పక, వాడి దగ్గర డబ్బు లేక కాదు, మనసొప్పక, ఈ బుద్ధి కాక. అలాంటిది పొలం ఆంతులు రాసి రిజిస్ట్రేషన్ చేసుకోవటం అంటే. నేను చెప్పిన ఈ విషయాలన్నీ ఏముందిలే అనుకుంటే నీ కర్మగాలినట్టే. నేను వదిలేసిన దేవుడు పట్టుకుంటాడు. దేవుడు చూస్తాడు, ఆ బుద్ధినే కనిపెడతాడు, ఆ వ్యక్తిత్వాన్నే చూస్తాడు. ఆ వ్యక్తిత్వాన్ని బట్టే నీకు ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు. ఫైనల్గా చెప్తున్నాను, నీ నమ్మకత్వం గోరంతా, దేవుని నమ్మకత్వం కొండంతా. కానీ నీ నమ్మకత్వాన్ని నువ్వు ప్రదర్శించాలి.